ఏమిటి పూట పూర్తిగా ముస్తాబైనవు? ఏమిటి కదా వచ్చినదా కోపము? ఎంత ముక్కు పట్టని ముత్యానివే. అవునవును, ఎవరి మాటలు వారికి ఇప్పుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పగా పరికమించదరన్నారని నమ్మకముగా చెప్పి వెళ్ళినందులకు మా అమ్మ నోరు పట్టవచ్చును కదా అని. చండాలుడు నీ నమ్మని వాడు నిర్మూలమైపోవును. ఆశమున కన్నా మాటలకు తలకిందులకు తింటామని సరే పోనిమ్ము. పొరపాటే గాని చుప్పి చెట్టు ఎందులకు వచ్చినట్లు ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూచినాను. వీధి గుమ్మమున వచ్చినట్టు మీ అమ్మ కట్టబడవచ్చునని. ఎరిటి గుమ్మం అక్కడకు వెళ్ళేసరికి తలుపు ఆ పాటలను చూసి నన్ను చూసి అతను తెల్లబోయినాను. అంతటా తన అనుమానము కలుపుకున్నట్టు కొంత కోడిగములాడుతూ అతని వెంట వెళ్ళినాడు. అందుకే అవకాశం లేకపోయినా. అమ్మయ్యో, అతని రాకన గురించి ఇతడు అడుగునే ఉండను. అయినను పూల రంగడు ఎంత కోసినను నిజము చెప్పడు. కానీ అతడేమి చెప్పినో తెలియనప్పుడు మనమేమి చెప్పినా సరే కానిమ్ము.
ఇవే వెళ్ళి ఆ నిలిపి తేటలు వెల్లడి చేయని ఘటములు అయినను ఏ తావతకి చూసేదను ఏమండి ఎందుకు కేతించదని అతనిని అడుగుపోతీరా? అడిగినాను, నేనము కావలసి వచ్చినానని చెప్పినాడు. సందేహం ఏమిటండి? నా సందేహం ఇక్కడ ఏమీ లేదు. అతని చెప్పిన కోపగించమని కూడా కోపం ఎందుకు? నా ఏమైనా పాపముండు కదా. అది మాట ఇప్పుడు చెప్పేదను. ఏలము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా మీదికి మూన పోక అదురుతో పెరుగుతో పెరిగి దాటి పోవటం ఏలాయని నా సందేహము. ఆహా, అదిగో ముఖము చిచ్చుతున్నావు. అప్పుడే వచ్చినది కోపము. మరి రాదా? మీరు అనుమానం అడుగుతుంటే మరి కోపం రాదా? అయినను నా కోపానికి కారణం ఏమిటనే కదా మీరు అడుగుతున్నారు. సరే చెప్తాను, ఆలకింపుడు. మేళం గురించి మాట్లాడటకై మా అమ్మ అతనిని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చింది. ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయట ధర్మమే కదా. ధర్మమే. కూర్చోమని కుర్చీ వేసి తాంబూల మీద ఏమండి ఏమండి అతడేమి చేసినా తెలియనా? ఏమి చేసినంటే వచ్చిన కన్ను విడిచిపెట్టి ఎంత ప్రసంగంలో మొదలు పెట్టాను. చిరాకు వచ్చి చప్పున మేడ దిగి చక్కగా పోయి తిని మా అమ్మ నా మనసు కనిపెట్టి తోట చూపుతున్న మిషం మీద ఆదరిని తొట్టిలోనికి తీసుకువెళ్ళినది. ఏమండి మీరు నమ్ముడు నమ్మకపోండు, నిజంగా నడిచిన సంగతి ఇది అనండి. మీ మీద ఒట్టండి. ఎర్రి మగమా, నీ మాట వేదం కానీ నేను ఎప్పుడు నమ్మలేదు. నాతో నీ వెనుడు నాకు అబద్ధమాడమని నమ్మకము. అబద్ధములాడను. అందులకే చింతామని ఈ కులంలో పుట్టవలసినది కాదు అని పిల్లలు పెద్దలు శ్లాఘించెదరు. సందేహమేమి? ఎవరి మాటలు ఎలా ఎన్ని స్వామి శాసించలేదు. చింతామని స్వామి శాసించలేదు. ఎందరూ కందువ మాటలు తొల్లదోపుగా వందలు వేలు గుంజుకొనువారలు ఎందరూ లేరు. కానీ శుద్ధ వృత్తిని చందమునను చింతామని శుద్ధ వృత్తిని చందమునన్ గుణ విచారణ సంతటి వారు కలిగిరే. ఏమి లాభంలే కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైనది? ఏమన్నది? దైవము తలచుగా తన్నుకుల నాలుగులు తాటి పట్టలతోడును, చేతులు చేవం రాకులతోడును, హృదయం ఒక్కు ముక్కలతోడు కన్నులు దీనులు కానబడరు. వీణులు నన్ను మనుజులకును వినకపడవు. అట్టివాణిని
అరవై బాగా వస్తుంది నీవు లోటు జీవితమని ఏ చెన్నాలుడు అన్నాడు. మీ అమ్మ మాత్రం ఎప్పుడైనా పన్నెత్తు మాట్లాడినదా? దినములు కొంచెం తారుమారకున్నప్పటికీ ఇలాంటి దుహితములు ఎంతటి వారికైనా ఉన్నటివే. కోడిని పడిన గోడలు పడినట్టే ఉండవుగా. ఇప్పటికి ఇంతే కానీ 2-3 దినములు తప్పకుండా సాగులకు రాకూడదు. ఇతనేమి ఈ అప్పటి పాఠమే తగినది. ఇది వరకు రేపు 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 ఆ రేపుకు మరి 2 చాకులు కూడా తగిలినవి. కాదు కాదు, నా మాట కడ వరకు విని ఇప్పుడు తోచినట్లను ఇంతవరకు ఇదిగో వదిగని చెప్పిన తుంటరి ఇప్పుడు తొండ చేసి చూపినాడు. సరే, ఈ అంతటా మరి ఒక తుంటని ఆశ్రయించినావు. ఆ తుంటని కొన్ని రేపులు కడితే తానా పొట్టి చేతి తెచ్చి చూపును. మీరా పొట్టి చేతులన్నీ తెచ్చి మా ఇంటి తోరణం కట్టెదరు. అంతేనా? శాంతంగానే వినికయ్య మండిపడిన నేనేమి చేయగలను? ఇకను ఏమి వినని ఇక్కడికి 20 దినముల నుండి విని విని నా
నన్ను విడిచి ఎక్కడ పోతావు చింతామణి? నిన్ను విడిచి నేను బతకగలనా? విడిచి బంధువర్గమునా వీడికి ప్రాణములకు మిత్రులను విడిచి తెలియు వీడికి భార్యను చెట్టుగా విడిచి ఎక్కువ దిక్కులు విడిచి ఎక్కువ దిక్కులు అరవిందలక్షణ వీడి మిత్రమై విడువనే దేహము ఏమిటండి మాటలు? విడువనే దేహము నీవు నన్ను వీడు అవంత తటస్థమైనతో చింతామణి ఎక్కడికి వెళ్ళినా అక్కడనే చుక్కెదిరినప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను చింతామణి? నాకున్నంతలో ఎప్పుడైనా నువ్వు ఎక్కడైనా ఉన్నది చేసేది నా చింతామణి. కదలనాటి క్షేత్రములెల్ల జగము దోషిల్లతో తెచ్చిపోయినాను. తండ్రి గట్టిన ఇల్లు దాయాదుల విక్రయించి వస్తువులు చేసినాను. అంతవోర్చిన అందువానితోన నీవు కోరగా రాయిచ్చినాను. కులగతి మేలి చొమ్ములు చింతామణి కులగతి మేలి చొమ్ములు వృద్ధతో కూడవన వచ్చి నీ ఇంట్లో గృపినాను. కులము వారెల్లా మా కులము వారెల్లా నీకిది కూడదు కూడనినా మోతికి పరుగులీడినా నీటి కాచుకొని ఇటులున్నాను కలిగి నేను. ఎక్కడికి వెళ్ళినా చుట్టూ వెళ్ళినప్పుడు